శ్రీ మహాగణాధిపతయే నమః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. దేవుని స్వరము ప్రథమ భాగము. ప్రవచించిన వారు శ్రీ కాంచి కామకోటి పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారు. విషయము గాంధర్వ వేదం. పరమాచార్యులు తమిళంలో ఒక పదం గురించి చెబుతూ ప్రారంభించారు. ఏదైనా గొప్పది సాధించడం అని అర్థం కల ఆ పదానికి అక్షరశః అర్థం కదులుతున్నది అని తమిళ పదంలో ప్రశ్న. అంటే ఒకటి తర్వాత ఒకటి పుస్తకం పుటలను కదపటం, లేదా ఒక పెద్ద రాయి వంటి బరువైన వస్తువును కదపటం, లేదా పేక ముక్కల వంటి వాటిని కదపడం అని అర్థం. తరువాత దానికి ఎంత లోతైన అర్థం ఉన్నదో చెప్పడం ప్రారంభించారు ఆంగ్లానువాదం నుంచి. అవన్ ఎన్న పురుట్టి విన్నానా ప్రశ్న అని తమిళ భాషలో సాధారణంగా చెప్పుకునే ఒక మాట. అతడేమన్నా అటుదిట్టు చేశాడా లేక తలకిందులు చేశాడా ప్రశ్న అని అనువదించుకోవచ్చును తెలుగులోకి. ఆ శబ్ద విచారణలో పరమాచార్యులు ఇంకా ఇలా చెప్పారు. ఈ అటుదిటు చేయడం ఎందుకంత ముఖ్యమైనదని ఆలోచిస్తే దానికి చాలా పెద్ద అర్థం ఉన్నదని తెలుస్తుంది. కళలన్నీ ఈ అటుదిటు చేయడం నుంచే వచ్చాయి. తమిళ అనువాదం నుంచి. మనకి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. ఈ పుస్తకాలన్నీ కూడా అక్షరాలను రకరకాలుగా అటూ ఇటూ మార్చి పేర్చి వాటి నుండి పదాలను కూర్చడం వల్లే కదా రూపుదాల్చినది. ఇంగ్లీషు వారికి మనకన్నా తక్కువ అక్షరాలు ఉంటాయి. 26 అక్షరాలను అటూ ఇటూ మార్చి పేర్చి చాలా చాలా వ్రాస్తారు. ఒక ప్రత్యేకమైన క్రమం ఉంటే ఆ మార్పు పేర్పు వల్ల ఒక విశేషమైన అందం ఉంటే అదే కళ అవుతుంది. మనకు కూడా పదాలు తెలిసి ఉంటాయి. కవి కూడా పదాలనే మార్చి పేరుస్తాడు. అతడు అది చేస్తే అందులో అందం కనిపిస్తుంది. జనులు కవిని అభినందిస్తారు. మనం పదాలను మార్చి పేర్చి కూర్చామనుకోండి, దాన్ని ఎవరు గౌరవిస్తారు ప్రశ్న. ఠాకూర్ వలె ఎవరైనా మార్చి పేరిస్తే అటువంటి రచన చూస్తే గౌరవభావం జన్మిస్తుంది. అందులో ప్రతి అక్షరం దాని బరువంత స్వర్ణంతో సమానమని, అనగా అక్షర లక్షలు అని జనం అంటారు. మరి చిత్రలేఖం కూడా అదే రకంగా ఉంటుంది. మనము రంగు సీసాను కొంచెం తీసుకుని కదిపితే అది ఆనందకరంగా ఏమీ ఉత్పన్నం చేయదు. ఒక చిత్రకారుడు అవే రంగులను కదిపితే అది చూసిన వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. సంగీతం కూడా ఒక రకమైన మార్పు చేర్పులే. మనం అందరం చప్పుడు చేస్తాము. ఆ శబ్దాలను స్వరాల ప్రకారం క్రమంలో కూర్చితే ఆనందాన్ని కలిగిస్తాయి. సంగీతం కూడా క్రమం ప్రకారం మార్పులు చేర్పులు ఎంతగా చేస్తే అంత ఎక్కువ ఆనందకరంగా ఉంటుంది. అటువంటి మార్పులు చేర్పులలో దిట్టలైన వారికి గంటకు 200-300 రూపాయలను, అనగా తగినంత ధనాన్ని ఇస్తాము. మనం కనుక చప్పుడు చేస్తే బహుశా నిశ్శబ్దంగా ఉండేందుకు ధనాన్ని ఇస్తారేమో. క్రమాన్ని మార్పు చేర్పులు చేయటం అంత ఆనందకరం అన్నమాట. మాంసంతో తయారైన పరికరం వంటిన మన గొంతులో మనం కదలికలను సృష్టిస్తాము. ఇది కాక ఎన్నో రకాల సంగీత వాయిద్యాలు ఉన్నవి. ఈ వరుస క్రమ మార్పు వాటన్నింటిలో ఉండే సామాన్య అంశం. డోలు, మృదంగం, కంజీరా వంటి చర్మవాద్యాలలో చర్మం మీద అటు ఇటు వరుస 3 మారుస్తారు. వీణ, తంబురా, వయోలిన్ వంటి వాటిల్లో తీగల మీద విన్యాసాలను చేస్తారు. ఈ శబ్దాన్ని అరుణనం అని అంటారు. శ్రోతలకు ఆనందాన్ని ఇచ్చే ఈ విన్యాసాన్ని అనురణనం అని అంటారు. ఒకసారి కదిపిన నాదం వల్ల వచ్చిన ధ్వని గాలిలో కాసేపు తారాడుతూ నిలిచిపోతుంది. రెండవ నాదం వల్ల వచ్చిన ధ్వని గాలిలో తిరుగాడుతున్న మొదటి ధ్వనితో కలుస్తుంది. ఇదే అనురణనం. వేణువు, నాదస్వరం వంటి రంధ్రాలున్న వాయిద్యాలలో ఆ రంధ్రాల గుండా గాలి విన్యాసాన్ని చేస్తుంది.
హార్మోనియం కూడా ఒక రకంగా వేణువు వంటిదే. వేణువులాగా నోటితో ఊదిన గాలి కాక దానికి ఒక గాలిని తిప్పే తిత్తి ఉంటుంది. వేణువు నాదస్వరం విషయంలో రంధ్రాలను వేళ్లతో మూసి తెరుస్తాము. హార్మోనియంలో వివిధ మెట్లు నొక్కి వదులుతూ ఉంటారు. వాటి రెండింటిలో మాత్రం సమానం. ఈ శబ్దాల విన్యాసాలతో పాటు శరీరాంగాలను కూడా కదిపితే అది నృత్యకళగా పరిణమిస్తుంది. మన చెవులతో సంగీతాన్ని వింటాము. ఆ స్వరాల వల్ల, పదాల అర్థాల వల్ల ఆనందం కలుగుతుంది. నృత్యంలో అదనంగా లయ కదిలే శరీరవయవాల కదలిక వల్ల ఆనందం వస్తుంది. కేవలం శరీరవయవాలను ఉత్తగా లయలో కలిపిన ఆనందం కలుగుతుంది. కనుకే నవరసాలను వ్యక్తపరిచే అభినయంతో పాటు నృత్యకళ కూడా వికసించింది. ఈశ్వరుడి ఆరాధనకై చేసే 64 ఉపచారాల అనగా సేవలతో నృత్యం కూడా ఒకటిగా చెప్పబడింది. కీర్తనల్లో శబ్దం, అర్థం, లయ, మాధుర్యం కలిసి ఉండటం వల్ల ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఎవరైనా గానం చేసినప్పుడు ఆ స్వరం, శబ్ద మాధుర్యం మాత్రమే మనకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఒక రాగాన్ని ఆలాపనగా చేసినప్పుడు కేవలం ఆ శబ్దం వల్ల ఆనందం కలగదా? ప్రశ్న. నృత్యంలో కేవలం లయగా శరీరావయవాల కదలిక వల్ల మనకు ఆహ్లాదం కలుగుతుంది. వీటిని అన్నింటినీ గాంధర్వ వేదం అని అంటారు. గంధర్వులు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపే జీవులు. వారు ఎల్లప్పుడూ పాడుతూ ఆడుతూ ఉంటారు. అందువల్లే మనసుకు ఆహ్లాదం కలిగించే కళలకు గాంధర్వ వేదం అని పేరు వచ్చింది. హరి ఓం తత్. ఇట్లు వ్యాఖ్యాత మీ ప్రియతమ మిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర, జై జై శంకర.